మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. రాజమౌళి ప్రెజెంట్ నాని పేరు మాత్రమే చెప్పినా గతంలో మరో ఇద్దరు పేర్లు కూడా రివీల్ చేశారు. తన కాంపౌండ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రభాస్ మహాభారతంలో నటిస్తారంటూ చాలా రోజుల కిందటే కన్ఫర్మ్ చేశారు. దీంతో వాళ్లు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారు అన్న డిస్కషన్ జరుగుతోంది. తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటూ చాలా వేదికల మీద చెప్పారు రాజమౌళి. ఈ జనరేషన్లో పౌరాణిక పాత్ర చేసే సత్తా ఉన్న టాప్ స్టార్స్ ఎవరంటే ముందు ఎన్టీఆర్ పేరే గుర్తుకొస్తుంది. నటుడిగా ఎన్టీఆర్ ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పండించగలరు. అందుకే మెయిన్ క్యారెక్టర్ తారక్కు పడే ఛాన్స్ ఉంది. రాజమౌళి తన కెరీర్లో ఎక్కువ కాలం ప్రభాస్తోనే ట్రావెల్ చేశారు. అందుకే డార్లింగ్ ను ఫ్యామిలీ మెంబర్ గానే ట్రీట్ చేస్తారు జక్కన్న. ఆల్రెడీ బాహుబలి, కర్ణుడి పాత్రలో అదరకొట్టిన ప్రభాస్ లేకుండా రాజమౌళి మహాభారతాన్ని ఊహించలేం. సో డార్లింగ్ కూడా మెయిన్ లీడ్లో కనిపించడం పక్కా. ఇప్పట్లో మహాభారతం సెట్స్ మీదకు వెళ్లకపోయినా జక్కన్న వేదిక మీద కనిపించిన ప్రతిసారి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. తాజాగా నాని పేరు కన్ఫర్మ్ చేయడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేలోపే జక్కన్న కాస్టింగ్ ఫైనల్ చేసేలా ఉన్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు.